రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష తెరమరుగవుతున్న సమయంలో తేరుకొని తెలుగు భాషను కాపాడిన మహానుభావులలో శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు ఒకరు. జీవితమంతా సాహితీ సేవకుతో అంకితం చేసిన గౌరవం శ్రీ రామానుజరావు గారికి మాత్రమే దక్కుతుంది. శ్రీ రామానుజరావు గారు 1917 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన వరంగల్ పట్టణ సమీపాన ఉన్న దేశాయిపేట గ్రామంలో శ్రీమతి ఆండాళమ్మ, శ్రీ వెంకట చలపతిరావు దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. వీరిది జమీందారీ కుటుంబం. చిన్నతనంలోనే వంగపాడుకు దత్తత వచ్చారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఇంటి వద్దనే పూర్తి చేశారు. హై స్కూల్ విద్య కోసం 9వ తరగతిలో హనుమకొండ పాఠశాలలో చేరారు. అప్పట్లో అక్కడ తెలుగులో విద్యాబోధన లేదు. కేవలం ఉర్దూ, ఆంగ్ల భాషలలో మాత్రమే సాగేది. రామానుజరావు గారు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నారు. 1939లో మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాల నుండి బిఏ పట్టభద్రులయ్యారు. తర్వాత 1942, 1944 మధ్యకాలంలో నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్టా సాధించారు. వీరు కొంతకాలం సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్గా, సాధారణ బీమా సంస్థ డైరెక్టర్గా కూడా పనిచేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలను అందించారు. కళ్ళు మూసుకుని కలలు కని, కళ్ళు తెరిచి కలలను సాకారం చేసే శక్తియుక్తులు, సామర్థ్యం రామానుజరావు గారిలో కొట్టొచ్చినట్లు కనిపించేవి. 1943లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ఏర్పాటుకు, 1956లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వంటి అగ్రగామి సంస్థల స్థాపనకు వీరు ఎంతో కృషి చేశారు. జీవితకాలమంతా పరిషత్ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా ఉన్నారు. శ్రీ సొరవరం ప్రతాపరెడ్డి, శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ వంటి పెద్దలతో తెలుగు భాషాభివృద్ధికి ఒక ఋషిలా కృషి చేశారు. రామానుజరావు గారి హయాంలో సారస్వత పరిషత్కి ఒక స్వర్ణయుగమే. సాహితీమూర్తులైన శ్రీయుత విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ, దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ, కాళోజీ, రాయప్రోలు సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, తాపి ధర్మారావు, మరుపూరి కోదండరామరెడ్డి, బోయి భీమన్న, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వంటి మహాపండితుల తాకిడితో సారస్వత పరిషత్ ప్రాంగణం అన్ని వేళలా కలకలాడుతూ ఉండేది. 1952లో అలంపూర్లో వీరి ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభల్లో అప్పటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సభలకు ప్రత్యేక రైలు కూడా హైదరాబాద్ నుంచి నడిపారంటే వాటిని విజయవంతం చేయటంలో దేవులపల్లి వారి తెరవెనుక కృషి మనకు అర్థమవుతుంది. అప్పట్లో రామానుజరావు గారు రాజ్యసభ సభ్యులు. ఆ మహాసభలో జరుగుతున్న సమయంలో రామానుజరావు గారికి తెలుగు భాష, సంస్కృతి పట్ల ఉన్న శ్రద్ధాశక్తులను గమనించిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయనతో అనుబంధం, ఆత్మీయత పెంచుకున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా వీరి మధ్య సాహితీ చర్చలు జరుగుతూ ఉండేవట. దేవులపల్లి వారు 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా ఉన్నారు. 3 పర్యాయాలు కార్యనిర్వహణ కులపతిగా కూడా వ్యవహరించారు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఒక రచయితగా సారస్వత నవనీతం, తెలంగాణలో జాతీయ ఉద్యమాలు, ఉపన్యాస తోరణము, వేగుచుక్కలు, తెలుగు సాహితీ, తెలుగుదేశము, తలపుల దుమారము, హైదరాబాదులో స్వాతంత్రోద్యమము, మన దేశం తెలుగుసీమ, జవహర్లాల్ నెహ్రూ, గౌతమ బుద్ధుడు, కావ్యమాల మొదలైన గ్రంథాలను 25 పైగా రచించారు. గురదాడ శతవార్షికోత్సవ సంచిక, రవీంద్రనాథ్ ఠాగూర్ శతవార్షికోత్సవ సంచిక, తెలుగు మహాసభల ప్రత్యేక సంచికకు సంపాదకత్వం వహించారు. గోల్కొండ పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా, శోభ ప్రధాన సంపాదకుడిగా పత్రికా రచనలో ఆయన తమ ప్రతిభా వ్యుత్పత్తులను నిరూపించుకున్నారు. 1975లో శ్రీ జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు, అఖిల భారత తెలుగు మహాసభలు అతి వైభవంగా జరిగాయి.
ఈ సభల రూపకల్పనలో రామానుజరావు గారి పాత్ర, ప్రమేయం, ప్రాతినిధ్యం ప్రముఖంగా ఉంది. ఈ సభలకు రామానుజరావు గారు కోశాధికారిగా కీలక పాత్ర పోషించారు. ఆ రోజుల్లో ఈ మహాసభల నిర్వహణ తర్వాత కొన్ని లక్షల రూపాయలు ఆదా చేశారు. ఆ డబ్బు అంతర్జాతీయ తెలుగు సంస్థ ఏర్పాటుకు దారితీసింది. 1952లో కేంద్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చాలని నిర్ణయించినప్పుడు దేవులపల్లి వారు ఆ నిర్ణయం అమలు కాకుండా అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర్ డిఎస్ రెడ్డి, శ్రీమతి సరోజినీ నాయుడు కుమారుడైన జయసూర్య వంటి విద్యావేత్తలు, ఇతర మేధావులతో కలిసి తీవ్రంగా ప్రతిఘటించి విజయం సాధించారు. 1990లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించింది. శ్రీ రామానుజరావు గారు 1993 సంవత్సరం జూన్ 8వ తేదీన స్వర్గస్థులయ్యారు. 1994 జనవరిలో రవీంద్ర భారతిలో జరిగిన రామానుజరావు గారి స్మారకోపన్యాసంలో అప్పటి భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ప్రసంగిస్తూ వారిద్దరూ కలిసి నాగపూర్లో న్యాయశాస్త్రాన్ని చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. వీరు శ్రీ రామానుజరావు గారు ఒకే గదిలో ఉంటూ కళాశాలకు వెళ్తూ ఉండేవారట. నాగపూర్లో తెలుగు సాహితీ సభలు జరిగిన ప్రతిసారి దేవులపల్లి వారు తనను బలవంతం చేసి ఆ సభలకు తీసుకెళ్లేవారని శ్రీ పివి గారు గుర్తు చేసుకున్నారు. రామానుజరావు గారి తండ్రి గారైన దేవులపల్లి వెంకట చలపతిరావు గారు పివి గారి దగ్గర, ఏందిరా నరసింహారావు, మా రామాంజరాయుడు వకాల్తా చేయమంటే సాహిత్యం సాహిత్యం అని పట్టుకుంటాడు అంటూ వాపోయేవారట. వారి వ్యాఖ్యలను ఉన్నదున్నట్టుగా చెప్పి వారి సంస్కారాన్ని చాటుకున్నారు శ్రీ పివి నరసింహారావు గారు. శ్రీ దేవులపల్లి రామానుజరావు గారి దివ్య స్మృతికి మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.